విద్యా సంస్థల బస్సుల్లోని భద్రతా లోపాలను తక్షణం సవరించకపోతే కఠిన చర్యలు తప్పవని విద్యా సంస్థల యాజమాన్యాలను ఉప రవాణా కమిషనర్ షేక్ కరీం హెచ్చరించారు. ఏలూరు పట్టణంలోని విద్యా సంస్థల బస్సు డ్రైవర్లు మరియు ప్రతినిధులతో కరీం చొదిమెళ్లలోని వారి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రవాణా కమిషనర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా సంస్థల బస్సుల్లో ఉన్న అన్ని భద్రతా లోపాలను ఈ నెల 10వ తేదీలోగా సవరించుకోవాలన్నారు. అనంతరమే విద్యార్థులను తరలించాలని ఆయన అన్నారు. బస్సుల్లో సవరించుకోవాల్సిన భద్రతా లోపాలను నోటీసుల రూపంలో వారికి అందించారు. ఈ నెల 11వ తేదీ నుంచి వాహన తనిఖీ అధికారులు వారికి కేటాయించిన మండలాల్లో ప్రతి ఒక్క పాఠశాల మరియు కళాశాల బస్సులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారన్నారు. తనిఖీలో భద్రతా లోపాలు బయటపడితే సీజ్ చేయడంతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 185G ఏపీ ఎంవీఐ రూల్స్ ప్రకారం నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. ఏలూరు జిల్లాలోని స్కూలు మరియు కాలేజీ యాజమాన్యులందరికీ తెలియజేయడమేగా ఈ నెల 10వ తారీఖు లోపల మేము ఏదైతే నోటీసులు జారీ చేశామో సేఫ్టీ మెజర్స్ పాటించాలని చెప్పేసి ఆ సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా సరి చేయించుకొని వాహనాలన్నీ కూడా క్రమ పద్ధతిగా ఉంచుకొని ఆ తర్వాత మాత్రమే విద్యార్థులను చేరవేసే కార్యక్రమం చేపట్టాలి. లేని పక్షంలో 11వ తారీఖు నుంచి మా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అందరూ కూడా వాళ్ళకి కేటాయించిన మండలాల్లో ప్రతి స్కూలు బస్సుని క్షుణ్ణంగా తనిఖీ చేసి ఏదైతే మేము నోటీసులో పేర్కొన్న ఎమర్జెన్సీ డోర్సు, స్పీడ్ గవర్నర్సు, ఫైర్ డిటెక్షన్ అండ్ అలార్మింగ్ సిస్టము, ఫైర్ సప్రెషన్ సిస్టము, అలాగే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, హ్యాండ్ బ్రేక్స్, యాంబర్ ఫ్లాష్ లైట్స్, అలాగే డ్రైవర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎక్కడ ఏ మాత్రం వైలేషన్ ఉన్నా సరే ఆ వెహికల్ని సీజ్ చేయటము, ఆ తర్వాత ప్రొసీజర్ ప్రకారము క్రిమినల్ యాక్షన్ కూడా ఇనిషియేట్ చేయడం జరుగుతుంది.